అప్కమింగ్ ఎపిసోడ్లో రామ్ సీత కాలు నొప్పులు వస్తూ ఉంటే ఇక తన కాలు పడుతూ ఉంటాడు. అప్పుడు సీతని అడుగుతూ ఉంటాడు, అసలు సీత ఇది నిజంగా సరదా పోటీయేనా అని చెప్పి అడుగుతూ ఉంటే, లేదు మామ, మా అక్క జీవితాన్ని కాపాడుకోవడానికి ఇదే నాకున్న ఏకైక మార్గం అని చెప్పి మనసులో అనుకుంటుంది సీత. ఇక రామ్ ఏమో, అవును సీత, నువ్వు ఇలా పార్టిసిపేట్ చేస్తావంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. నీకు రాని పని నువ్వు ఎప్పుడు చెయ్యవు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు సీత అని చెప్పి అడిగేసరికి, అది నీకు చెప్పలేను మామ అని చెప్పి మనసులో అనుకుంటుంది. దాంతో రామ్, ఏం మాట్లాడవేంటి సీత అని చెప్పి అడుగుతూ ఉంటే, అది అది ఇప్పుడు నేను నీకు చెప్పలేను మామ, కానీ పోటీలో నేను గెలవాలి అని చెప్పి అనేసరికి, గెలవకపోతే ఏమవుతుంది ఏంటి, సరదా పోటీని కదా అని చెప్పి రామ్ లైట్ తీసుకుంటూ ఉంటే, లేదు మామ, ఎట్టి పరిస్థితులు పోటీలో నేనే గెలవాలి, నీ ఆశీర్వాదం ఉంటే నేను గెలుస్తా అని చెప్పి అనేసరికి, నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది, పోటీలో నువ్వే గెలవాలని చెప్పి రామ్ అంటాడు. అయితే ఇంకా కాలు పట్టడం చాలు మామ అని చెప్పి సీత అంటూ ఉంటుంది. లేదు సీత, ఇంకాసేపు పడతా, మళ్ళీ నువ్వు ప్రాక్టీస్ చేస్తే కాళ్ళు నొప్పులు వస్తాయి కదా అని చెప్పి రామ్ అంటూ ఉంటే, అవును సీత, నువ్వు ఒకవేళ ఈ పోటీలో గెలిస్తే నాకేమిస్తావు అని అడిగేసరికి, సీతే రాముడు కట్నం మామ, ఇంకేం ఇవ్వాలని చెప్పి సీత అంటూ ఉంటే, నువ్వు ఎలాగో నాకు సొంతం సీత, నాకు ముద్దిస్తావా అని చెప్పి అడుగుతాడు. ఒక్కటేంటి మామ, 100 ముద్దులు ఇస్తాను, కావాలంటే ఒట్టు అని చెప్పి సీత అనేసరికి, నా దృష్టిలో ఒట్టు అంటే ముద్దు పెట్టి చెప్పాలి అని చెప్పి అనేసరికి, అదేంటి మామ, పోటీలో గెలిచిన తర్వాత కదా ముద్దు పెడతారు, ఇప్పుడే ముద్దు పెడితే ఎలా అని చెప్పి సీత అనేసరికి, మరి నువ్వు ఇచ్చిన ప్రామిస్ నేను గుర్తుపెట్టుకోవాలంటే నువ్వు ముద్దు పెట్టాలి కదా సీత అని రామ్ అంటూ ఉంటే, అలాంటి ఏం కుదరదు, అన్నీ ఆ తర్వాతే అని చెప్పి సీత రామ్ ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడే పడుకుందామా సీత, కాసేపు కబుర్లు చెప్పుకున్నా అని చెప్పి రామ్ అన్నంతో ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ పడుకుని పోతారు. ఇక నెక్స్ట్ సీన్లో సుమతి అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే మహాలక్ష్మితో తను గొడవ పడిన సీన్ గుర్తొస్తూ ఉంటుంది. మహాలక్ష్మితో నేను గొడవ పడ్డాను, అసలు నన్ను గుర్తుపట్టలేదే మహాలక్ష్మి, నన్ను గుర్తుపట్టకపోవడానికి కారణం నా రూపం మారిపోవడమే, దేవుడు నాకు ఈ కొత్త రూపాన్ని ఇచ్చింది మహాలక్ష్మి పైన ప్రతీకారం తీసుకోవడానికే అని చెప్పి సొంతే అనుకుంటూ అలా వెళ్తూ ఉంటే మహాలక్ష్మి మనిషి రంగా కనిపిస్తాడు. వీడి వల్లే కదా నా జీవితం నాశనం అయింది, వీడి వల్లే కదా మహాలక్ష్మి నన్ను అడ్డు తొలగించుకుంది, వీడే కదా నన్ను యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నాడు, మహాలక్ష్మి కుట్ర ఫలించింది, వీడిని వదలకూడదు అని అనుకొని కర్ర తీసుకొని ఆ రంగాన్ని కొట్టడానికి వెళ్తూ ఉంటుంది. అతను వెనక్కి తిరిగి చూడగానే సొంతి కోపంగా కర్రతో ఉండేసరికి, ఏంటి అలా కోపం చూస్తున్నావు, కర్ర పట్టుకొని అడ్డు తలుగు అని చెప్పి అనేసరికి, ఏంట్రా డబ్బుల కోసం రౌడీజం చేస్తావా, లారీలతో మనసుని గుద్దిని చంపించేస్తావా, నీలాంటివన్నీ వదిలిపెట్టనురా, నీ వల్లే కదరా నా జీవితం నాశనం అయిపోయింది, తలకిందులు అయిపోయింది, నేను వదలరా అని చెప్పి సొంత వాడిని చెదక్కొడుతూ ఉంటే అక్కడి నుంచి తప్పించుకొని ఆ రంగా పారిపోతూ ఉంటాడు. ఏంట్రా ఇప్పుడు నా దగ్గర నుంచి తప్పించుకొని ప్రాణాలు నిలబెట్టుకుంటున్నావు కదరా, ఎప్పటికప్పుడు దొరుకుతావు, అప్పుడు మాత్రం నేను వదలనని చెప్పి సొంత వారితో గొడవ పడుతూ ఉంటుంది. ఇక ఆ రంగా పరిగెడుతూ వెళ్తూ ఉంటే మహాలక్ష్మి కారుకు అడ్డుపడతాడు. దాంతో రంగాన్ని చూసిన మహాలక్ష్మి, ఏంటి రంగా ఎందుకు ఇలా పరిగెడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు, ఏమైందని చెప్పి మహాలక్ష్మి అడగడంతో, ఎవరో ఒక ఆవిడ నన్ను కొడుతుంది మేడం, అందుకే ఇలా పరిగెత్తుకుంటూ వచ్చానని చెప్పి రంగా అనడంతో, నువ్వేం చేసావు, ఎందుకు ఆవిడ కొడుతుందని చెప్పి అనేసరికి, నేనేం చేయలేదు, నా పాట నేను టీ తాగుతూ ఉంటే నా జీవితం తన వల్ల నాశనం అయిందని, నేనే తనను గుద్ది యాక్సిడెంట్ చేసి చంపేశానని, తను నన్ను కొడుతున్నాడా అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా మహాలక్ష్మి తను ఏమైనా సుమతి అని చెప్పి డౌట్ వస్తుంది. కొంప తీసి తను ఏమైనా సుమతినే రంగా అని చెప్పి అడిగేసరికి, కాదు మేడం అని చెప్పి అతను అంటాడు. మరి నిన్నెందుకు కొడుతుంది, నీకు తనకి ఏం సంబంధం అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే, ఏమో మేడం, నా వల్ల తన జీవితం నాశనం అయిపోయిందని చెప్పి అలా అంటుంది. నాకెందుకో ఆమె సుమతి ఏమో అని డౌట్గా ఉంది, ఎందుకంటే సుమతి యాక్సిడెంట్ గురించి మాట్లాడుతుంది కదా అని మహాలక్ష్మి అనేసరికి, మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు మేడం, నేను ఎంతో మందిని యాక్సిడెంట్ చేసి చంపేశాను, వాళ్ళు ఎవరో ఒకరు అయి ఉంటారు ఈవిడ అని రంగా లైట్ తీసుకుంటూ ఉంటే, సుమతి చచ్చిపోయిన విషయం నాకు కూడా తెలుసు, కాకపోతే అని మహాలక్ష్మి ఏదో అనేలోపు అటుగా సీత వస్తూ ఉంటుంది. మహాలక్ష్మి కార్ చూసి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి మహాలక్ష్మి దగ్గరకు వస్తుంది. ఇక సీతను చూడగానే మహాలక్ష్మి, సీత నువ్వేంటి ఇక్కడ అని చెప్పి టెన్షన్ పడుతూ అనేసరికి, మీరెందుకు అత్తయ్య అంతలా కంగారు పడుతున్నారు, ఆయన సుమతి అత్తయ్య మీకు ఏం ద్రోహం చేసిందని ఎందుకు అలా చేశారు, అసలు ఈ విషయం కనుక మామయ్య వాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది తెలుసా అని చెప్పి సీత అంటూ ఉంటే, నేనేం చేశాను సుమతిని అని చెప్పి మహాలక్ష్మి కంగారు పడుతూ అడుగుతూ ఉంటే, ఆ మాత్రం తెలియనంత తెలుతో కదా అని అనుకోకుండా అత్తయ్య, నేను ఇంట్లో సుమతి అత్తయ్య గురించి ప్రస్తావన తెస్తే మీరు చిరాకు పడతారు, ఇప్పుడు బయట వాళ్ళతో మీరు సుమతి అత్తయ్య గురించి మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతూ ఒకటి మీరు మాట్లాడుతూ ఒకటినా అత్తయ్య, అయినా వీళ్ళతో మీరు సుమతి అత్తయ్య గురించి ఏం మాట్లాడుతున్నారు చెప్పండి అత్తయ్య అని చెప్పి సీత అనేసరికి ఫస్ట్ టైం భయపెట్టేసింది, ఇప్పుడు ఏదైతే వాగుతుంది,
ఏంటి సీత ఆయన నువ్వేంటి ఇక్కడ అని అడిగేసరికి మీ కారు కనిపించింది, మీరు ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పి వచ్చానని సీత అనేసరికి, ఏంటి రోడ్డు మీద ఎవరు పోతున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు, విన్నవేనా నీ పని అని చెప్పి అనేసరికి, మీరు కాబట్టి వచ్చాను, వేరే వాళ్ళైతే నాకేం అవసరం అని చెప్పి సీత అంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న రంగం చూసి, ఇతను ఆ రోజు ఇంటికి వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళాడు కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చాడని చెప్పేసరికి, సుమతి కోసం డొనేషన్ అడగడానికి వచ్చాడు సీత అని చెప్పి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ అనేసరికి, ఏంటి నెల నెలకి డొనేషన్ ఇస్తారా, నీ అవసరాలు వాడుకున్నా నిజంగా ప్రజల అన్నదానం కోసం వాడుతున్నావా అని చెప్పి సీత అడుగుతుంటే, లేదు మేడం అన్నదానం కోసమే అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని రంగ వెళ్ళిపోతూ ఉంటే, రంగ ఒంటి బీగున దెబ్బలు చూసి, దెబ్బలు ఏంటని చెప్పి సీత అనుమానంగా అడిగేసరికి, పళ్ళున్న చెట్లకే రాయలు తగులుతాయి కదా సీత, అలాగే మంచి పనులు చేసే వాళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతాయని చెప్పి మహాలక్ష్మి కవర్ చేస్తుంది. కానీ మీరన్న మాటలో ఇతనికి సెట్ అవ్వట్లేదు అత్తయ్య, నాకు ఎందుకో ఇతని మీద డౌట్గా ఉంది, మీరు నిజంగా సొంత అత్తయ్య కోసం డొనేషన్ ఇస్తున్నారా లేకపోతే వేరే పర్పస్ మీద ఇస్తున్నారో త్వరలోనే తెలుసుకుంటా అని చెప్పి సీత మహాలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది. దాంతో ఈ సీతతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి మహాలక్ష్మి అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో మధుమిత ఏమో మహాలక్ష్మి అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ సీత ఈ కాంపిటీషన్లో కనుక ఓడిపోతే మెడబెట్టి బయటికి గంటేస్తా, లేదంటే సీత కనుక గెలిచిందంటే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వస్తుందని భయపడుతున్న మధుమిత అన్న మాటలు గుర్తు తెచ్చుకొని మధుమిత ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మహాలక్ష్మి బ్యాచ్ అంతా కూడా మధుమితను చూసి, ఏంటి ఆలోచిస్తున్నా మధుమిత అని చెప్పనేసరికి, సీత గురించి ఆలోచిస్తున్నా అని చెప్పి మధుమిత అనడంతో, సీత గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది వదినా అని చెప్పి ప్రీతి ఉషా వాళ్ళు అంటూ ఉంటే, సీత ఈ కాంపిటీషన్లో గెలుస్తుందేమో అన్న అనుమానం ఉంది అని మధుమిత అనేసరికి, ఏంటి సీత ఎలా గెలుస్తుంది, తనకు భరతనాట్యం రాదు కదా అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళు అంటూ ఉంటే, సీత చాలా మొండిది, ఏదైనా ఒక్కసారి మొండి పట్టు పడితే ఖచ్చితంగా నేర్చుకొని తీరుతుంది, తనకు చదువు ఒకటే రాదు, మిగిలిన ఏ విషయాలైనా సరే చాలా త్వరగా నేర్చేసుకుంటుందని చెప్పి మధుమిత అనేసరికి, ఎంత త్వరగా నేర్చుకున్నా సరే 1 వీక్లో తన భరతనాట్యం నేర్చుకొని కాంపిటీషన్లో గెలవడం ఇంపాసిబుల్. పైగా ప్రీతి ఉషాలకి చిన్నప్పటి నుంచి భరతనాట్యంలో ప్రావీణ్యం ఉంది, అంతేకాక ఒక ఫేమస్ డాన్సర్ దగ్గర వీళ్ళకి స్పెషల్గా ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నాను, కాబట్టి సీతని వీళ్ళు ఈజీగా డామినేట్ చేసి గెలవగలరు. కానీ సీత ఎటువంటి గురువు లేకుండా తను ఒంటరిగా పిచ్చిగంతులు వేసుకుంటూ డాన్స్ నేర్చుకుంటుంది. రేపు ఈ కాంపిటీషన్లో కూడా తను పిచ్చిగంతులు వేస్తుంది, దాంతో ఈ కాంపిటీషన్లో ఓడిపోతుంది, సీత ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, నువ్వు డోంట్ వరీ మధుమిత అని చెప్పి మహాలక్ష్మి వాళ్ళు అంటూ ఉంటే, ఎందుకైనా సరే సీతను అంత ఈజీగా నమ్మలేము, ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ఇంట్లో చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి, కానీ సీత ప్రతి దాంట్లో కూడా తన ప్రతిభని చూపిస్తూ తనే అందరికీ షాక్ ఇస్తూ ఉండేది, కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్ అని చెప్పి మధుమిత మహాలక్ష్మి వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటుంది. మరి సీత నెక్స్ట్ సీన్లో, సీత ఖచ్చితంగా ఈ కాంపిటీషన్లో నేను గెలవాలి, సూర్య బావని ఎలానైనా సరే బయటికి రిలీజ్ తీసుకురావాలి, అక్క జీవితం బాగుపడాలి అని చెప్పి సీత గట్టిగా అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో సూర్య జైల్లో ఉంటే అక్కడికి శివకృష్ణ వచ్చి సూర్యని బాగానే చూసుకుంటున్నారు కదా అని చెప్పి పోలీసులు అడుగుతూ ఉంటాడు. ఈ లోపు అక్కడ ఉన్న కొంతమంది రౌడీలేమో సూర్యని చూసి, ఇతను చూసావరా, ఇతను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారంట అని చెప్పి అనేసరికి, అవును ఇతని గురించి నేను కూడా విన్నాను, అతని పిల్లలు ఎవరితోనే వెళ్ళిపోయిందంట కదా అని చెప్పి అనేసరికి, పైలట్ మంచిగా లేకపోతే విమానం ఎటు పడితే అటు వెళ్ళినట్టు వీడి జీవితం కూడా ఇలా అయిందని చెప్పి ఒకడు అంటూ ఉంటే, అవును భర్త సరైనడు కాకపోతే పిల్లం ఎవరితో పడితే వాడితో వెళ్ళిపోతుంది అని వెటకారంగా అనడంతో ఇక సూర్య ఏమో కోపంగా వాళ్ళ దగ్గరికి వచ్చి, ఇరే ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు, నా గురించి మీకేం తెలుసా అని అలా మాట్లాడుతున్నారు అని సూర్య వాళ్ళతో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. మరి ఈ సీన్ వల్ల సూర్య ఏం చేయబోతున్నాడు అన్నది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.